ఖాళీ స్థలాలు, ఎండిన చెరువులు, వెంచర్లలో క్రికెట్ను ఆడటం చూసుంటారు. తాటిమట్టలు, కర్రలతో గల్లీలోనూ పరుగులు పెట్టడం చూసుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. గేటెడ్ కమ్యూనిటీలు, షాపింగ్ మాల్స్, హోటళ్లే క్రికెట్ మైదానాలుగా మారాయి. బాక్స్ క్రికెట్, నెట్ క్రికెట్కు ఆదరణ పెరిగి క్రికెట్ ప్రియులను అలరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ బాగా విస్తరించడంతో భవన నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సెలవు పూటో సాయంత్రం సరదాగానో ఆటలాడేందుకు వెళ్దామన్నా కనుచూపు మేర ఖాళీ స్థలాలు కనిపించడం లేదు. చాలా పాఠశాలలు, కళాశాలల్లో మైదానాలే ఉండట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో క్రీడాకారులు యువతను ఆకట్టుకునేందుకు హోటళ్లు, షాపింగ్ మాల్స్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాయి. చిన్న స్థలంలోనే నెట్ ప్రాక్టీస్ కు కావలసిన వసతులు కల్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఏసీఏ 32 ప్రాంతాల్లో మైదానాలు ఏర్పాటు చేసినా చాలా చోట్ల వసతుల కొరత వేధిస్తోంది. క్రీడాకారులు ప్రైవేటు అకాడమీలను ఆశ్రయిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో బాక్స్ క్రికెట్ మైదానాలు ఎక్కడికక్కడే వెలుస్తున్నాయి. విజయవాడలో నెట్ ప్రాక్టీస్ మైదానాలైతే వందల్లో ఉన్నాయి. ఇటీవల మంగళగిరిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులైన వైద్యులు ఏకంగా సొంత మైదానాన్నే ఏర్పాటు చేసుకున్నారు. 6 ఎకరాలను లీజుకు తీసుకుని మౌలిక వసతులు కల్పించుకున్నారు. రాత్రిళ్లు మ్యాచ్లాడేందుకు ఫ్లడ్ లైట్లను పెట్టుకున్నారు. ప్రైవేటు మైదానాల్లో మ్యాచ్ల నిర్వహణకు రోజుకు 16,000 నుంచి 20,000 వరకు వసూలు చేస్తున్నారు. సెలవు రోజుల్లో మైదానాలు కావాలంటే ముందస్తుగా బుక్ చేసుకోవాల్సిందే. ఖర్చు కాస్త ఎక్కువే అయినా బాక్స్ క్రికెట్ కు ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. అంటే బాక్స్ క్రికెట్ ఆడుతుంటే కొంచెం గ్రౌండ్ మీద చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంటి దగ్గర గ్రౌండ్స్ లేకపోవడం వల్ల సపరేట్గా ఇలా వచ్చి టర్ఫ్ బుక్ చేసుకొని ఆడటం వల్ల ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. అంటే క్రికెట్ ఆడుతున్నట్టు. కానీ ఇంతకుముందులో అయితే ఎక్కడ ఖాళీ గ్రౌండ్స్ కానీ ఏమి ఉండట్లేదు. ఇట్లా బుక్ చేసుకొని ఆడటమే వీక్లీ. ఈ క్రికెట్కి అయితే కొంచెం మనం మైండ్ గేమ్ లాగా అనుకుంది. ఇక్కడైతే అలవాటు అయితే కొంచెం గ్రౌండ్లో కూడా బాగా పర్ఫామ్ చేసేటట్టుగా ఉండిద్ది. ఇక్కడ ఇప్పుడు గ్రౌండ్లో ఖాళీగా లేవు కాబట్టి ఇక్కడ నుంచి ఫ్రెండ్స్తో ఆడినా సరదాగా ఉండిద్ది. ఇక్కడ కానీ కొంచెం మంచిగా అలవాటు అయితే కొంచెం బాడీ కూడా ఫిట్గా ఉంటే గ్రౌండ్లో ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. మనీ గురించి ఆలోచిస్తే ఫన్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రాక్టీస్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్తో ఆడడానికి చాలా బాగుంటుంది. బడ్జెట్లో మంచి బాక్స్ సరిపోతుంది. అందరూ కలిసి వేసుకుంటే చాలా బాగుంటుంది బాక్స్. యువత, పిల్లల్ని ఆకర్షించేలా రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ లోనూ నెట్ క్రికెట్ సౌకర్యం ఉంది. బయట క్రికెట్ మైదానాలు లేకపోవడంతో బాక్స్ క్రికెట్ మైదానాలకు డిమాండ్ పెరుగుతోంది. క్రికెట్ తో పాటు మిగతా క్రీడలకు కూడా కోచింగ్ ఇచ్చేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇదివరకు మేము చిన్నప్పుడు ఎక్కడ పడితే ఎక్కడ ఖాళీ స్థలాలు ఉండేవి. ఇవాళ స్థలాలకు రేట్లు పెరగడం వల్ల అన్ని ఇళ్ళు అయిపోయి ఎక్కడ ఖాళీ స్థలం లేకుండా, పైగా స్కూల్స్లో కూడా ఇవాళ చూస్తూ ఉంటే ఎక్కడా కూడా గ్రౌండ్ అనేది లేదు. స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం లేదు. కంప్లీట్గా వాటిని అవాయిడ్ చేస్తున్నారు స్కూల్స్లో కూడా. దానివల్ల పైగా ఖాళీ స్థలాలు లేవు, పిల్లలకు ఆడుకోవడానికి లేదు. దానివల్ల ఈ బాక్స్ క్రికెట్ చాలా ఆదరణ పెరుగుతూ ఉంది. సరౌండింగ్స్ అన్ని నీట్గా మెయింటైన్ చేయడం వల్ల లైటింగ్స్ నైట్ పూట ఆడుకోవడానికి చల్లబాటు అలా దానివల్ల కూడా ఒక కారణం బాక్స్ క్రికెట్కి బాగా ఆదరణ పెరగడం. మా దానికి చాలామంది పిల్లలు కోచింగ్ అని వస్తారు, ఆడటానికి వస్తారు. ఇప్పుడు విజయవాడలో అయితే ప్రస్తుతం గ్రౌండ్స్ కూడా ఎక్కువ లేవు. ఇదైతే బాల్ కూడా బయటకి ఎక్కడికి వెళ్ళదు. చుట్టూరు ఇక్కడ మనం ఎక్కడ ఆడుకోవచ్చు, బయట వరకు కూడా రావడానికి లేదు. ఇలా గంటల లెక్కన అమౌంట్ అని కట్ చేసుకుని ఇలా ప్లే చేసి ఆడుకుని వెళ్తూ ఉంటారు. మల్టీ స్పోర్ట్స్ మొత్తం ఒక దగ్గర ఉండటం వల్ల వాళ్ళు అన్నీ నేర్చుకోవడానికి ఒక దగ్గరే అవకాశం ఉంటుందండి. పాపులర్ స్పోర్ట్స్లో అలాంటి అవకాశం ఉంది. మిగతా ఇది చూసి వేరే వాళ్ళు కూడా చాలామంది పెడుతున్నారు. దానివల్ల ఫిజికల్ యాక్టివిటీస్ ఒకే ఆట కాకుండా రకరకాల ఆటలు కూడా పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారండి.